హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ఐక్యరాజ్య సమితి ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగట్టేశారు. ఇప్పటికైనా ఈ ఐక్యరాజ్య సమితి అనేది మారాలి. ఎప్పుడో 8 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఇందులో చాలా చేంజెస్ రావాలి, లేకపోతే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి తన ఉనికిని సైతం కోల్పోతుంది అని ఘాటు హెచ్చరికలే చేశారు. ఈ మార్పులకు సంబంధించి కొన్ని కీలక సూచనలు సైతం చేశారు. అయితే మన ఇండియా ఐక్యరాజ్య సమితిలో ఎందుకు మార్పులను కోరుకుంటోంది, అందులో సంస్కరణలు రాకపోవడంతో మన ఇండియా ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది, దీంతోపాటు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను ఆపకపోవడానికి ఐక్యరాజ్య సమితికి వచ్చిన అడ్డంకులు ఏమిటి అనే విషయాలన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా పర్వతనేని హరీష్ చేసిన వ్యాఖ్యలను మనం ఒక్కసారి పరిశీలిద్దాం. నిజానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో 80 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సంస్కరణలో భాగంగా కేవలం 15 దేశాలకు మాత్రమే శాశ్వత ప్రాతినిధ్యం కల్పించారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా జస్ట్ 15 వాటికే ప్రాతినిధ్యం కల్పించడం, వాటితోనే ప్రపంచం మొత్తాన్ని రన్ చేయాలని చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది అని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికీ కూడా భద్రతా మండలిలో కేవలం 5 దేశాలకు మాత్రమే శాశ్వత ప్రాతినిధ్యం ఉంది. ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక పాపులేషన్ ఉన్న దేశం ఇండియా. అంతేకాకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సైతం మన దేశమే. కాబట్టి ఇలాంటి దేశానికే ప్రాతినిధ్యం లేకపోతే ఇక ప్రపంచ దేశాలు ఏ విధంగా శాంతియుతంగా ఉంటాయి? అంతేకాకుండా ఆఫ్రికా ఖండానికి మొత్తానికి ఇప్పటి వరకు వీటో అధికారం అనేది లేదు. జపాన్ లేదంటే సౌత్ ఏషియా దేశాలకు ఎక్కడా కూడా ప్రాతినిధ్యం అనేది లభించడం లేదు. ఇలా ఉంటే ప్రపంచం ఏ విధంగా శాంతిగా ఉంటుంది అని ఆయన స్పష్టంగా ప్రకటించేశారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే భద్రతా మండలిలో కేవలం 5 అగ్రదేశాలు అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఇవి తమ స్వార్థం కోసం ఈ వీటో అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఫర్ సపోజ్ మన ఇండియాపై పాకిస్తాన్ అనేక సార్లు ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంటుంది. అక్కడ ఉన్న జైషే మహమ్మద్, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు మన దేశంపై అనేక సార్లు ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఈ పహల్గామ్ అటాక్ వెనుక ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది. మన దేశంలో ఉన్న TRF అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడ్డామని అది తనకు తానే ప్రకటించుకుంది. ఆ తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. అయితే దీనికి ఈ దాడి జరిగింది నిజమే అండ్ ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అన్నది కూడా నిజమే. అయితే దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేసే టైంలో పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ అధ్యక్షురాలిగా ఉంది. కాబట్టి ఈ TTP అనే పేరును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సైతం ఇదే ప్రకటనను జారీ చేశారు. మేము TRF పేరును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన ప్రకటించేశారు. సో ఈ విధంగా ఒక ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థపై తనకు తానే ప్రకటించుకున్నా కూడా పాకిస్తాన్ లాంటి దేశాలు వీటిని గుర్తించకపోవడం, అంతేకాకుండా దీనికి చైనా అండ్ అమెరికా ఇలాంటి దేశాలు మద్దతు ఇస్తూ ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకుంది అనే ప్రశ్న అయితే స్పష్టంగా లేవనెత్తవచ్చు. ఫర్ సపోజ్ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు యుద్ధాలు సైతం జరుగుతూ ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్, గాజా, ఇరాన్ ఇలా ఎన్నో దేశాలు రీసెంట్గానే యుద్ధాల్లో దిగాయి. వీటి మధ్య ఎక్కడా కూడా ఒక మధ్య మార్గంగా పరిష్కారాన్ని చూపే ప్రయత్నం సైతం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్కడా కూడా చేయలేదు. అండ్ దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అమెరికా లేదంటే చైనా ఇలాంటి దేశాలకు వీటో అధికారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితి సైతం అమెరికా చెప్పినట్లు వినే పరిస్థితిలో ఇప్పుడు నడుచుకుంటోంది. దీనివల్లనే ఈ యుద్ధాలపై ప్రత్యేకంగా పెద్దగా యాక్షన్ ఏమీ తీసుకోవడం లేదు. అమెరికా ఎవరి వైపు ఉంటే ఐక్యరాజ్య సమితి సైతం వారి వైపే ఉన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశానికి సందర్భాన్ని బట్టి ఒకసారి అమెరికా, మరోసారి చైనా
ఇలా మద్దతు ఇస్తూనే ఉన్నాయి. దీనివల్లనే చాలా మంది ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదుల ప్రకటించకుండా చైనానే చాలాసార్లు మన ఇండియాను అడ్డుకుంది. తన వీటో పవర్ ఉపయోగిస్తూ వీటన్నిటిని వీగిపోయేలా చేస్తుంది. జనరల్గా ఎప్పుడైనా ఒక ఎన్నిక అంటే మెజారిటీ పర్సన్స్ ఎవరైతే ఎన్నుకుంటారో వారిని సెలెక్ట్ చేసుకుంటారు కదా. కానీ ఐక్యరాజ్య సమితి వీటో పవర్ అలా ఉండదు. 5 దేశాలకు ఈ వీటో పవర్ ఉంది కాబట్టి ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం దీన్ని వ్యతిరేకించినా కూడా అది పూర్తిగా వీగిపోతుంది. తద్వారా ప్రపంచ శాంతి అనేది ఎలా జరుగుతుంది అన్నదే సందేహంగా మారింది. ఇప్పుడు ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలను సైతం వీళ్ళు గుడ్ టెర్రరిజం లేదంటే బ్యాడ్ టెర్రరిజం అనే విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో తమకు అవసరం వచ్చి లేదంటే తమకు ప్రస్తుతం బలూచిస్తాన్తో ఉపయోగం ఉంది కాబట్టి బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ విధంగా కొన్నింటిని గుడ్ టెర్రరిజంగా కొన్నింటిని బ్యాడ్ టెర్రరిజంగా సెగ్రిగేట్ చేసి ఆ గుడ్ టెర్రరిజం సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు దాడికి పాల్పడినా కూడా వాటిని గుర్తించకపోవడం, వాళ్ళను ఉగ్రవాదులుగా ప్రకటించకపోవడం ఇలాంటివి ఐక్యరాజ్య సమితిలో జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా గతంలో 2001లో ట్విన్ టవర్ పై ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేయక ముందు వరకు అమెరికా అసలు తాలిబాన్లను ఉగ్రవాదులుగా గుర్తించనే లేదు. సో బిన్ లాడెన్ ఎప్పుడైతే అమెరికాకు డైరెక్ట్ థ్రెట్గా మారాడో అప్పుడే అమెరికా వాళ్ళను ఉగ్రవాదులుగా గుర్తించింది. అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా మన ఇండియాతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా చాలా పెద్ద థ్రెట్గానే మారుతుంది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లోని నైజీరియాలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. రీసెంట్గానే ట్రంప్ దీనిపై వ్యాఖ్యానించాడు. అక్కడ పెద్ద ఎత్తున క్రైస్తవులపై మారణ హోమం జరుగుతుంది. ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రపంచం చూస్తూ ఊరుకుంది, కానీ నేను మాత్రం ఊరుకోను అనే విధంగా హెచ్చరికలు సైతం జారీ చేశారు. సో ప్రపంచంలో ఇలాంటి పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితి అనేది ఎక్కడా కూడా సరిగ్గా యాక్ట్ చేయడం లేదు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కడా కూడా జోక్యం చేసుకోలేదు. జస్ట్ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఊరుకుండడం ఇలాంటివి చేసింది. అంతేకాకుండా చైనాలో వుహాన్లో కోవిడ్ వైరస్ ఏదైతే విజృంభించిందో దీనివల్ల ప్రపంచంలో మిలియన్ల కొద్ది జనాభా మరణించారు. అయినా కూడా చైనాపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఆ దేశానికి వీళ్ళు వాళ్ళ శాస్త్రవేత్తల బృందాన్ని పంపినప్పుడు చైనా వాళ్ళ వీసాలను మొత్తం క్యాన్సిల్ చేసి ఎయిర్పోర్ట్లోనే నిలిపివేసినా కూడా వీళ్ళు ఒక్క యాక్షన్ సైతం తీసుకోలేదు. చివరిగా చైనా ఎలా ఆలోచించిందంటే జస్ట్ మేము చెప్పిన చోట్ల మాత్రమే మీరు పరిశోధనలు చేయాలి, వేరే చోట ఎక్కడా కూడా పరిశోధనలు చేయడానికి వీల్లేదు అని చైనా ఐక్యరాజ్య సమితిని బెదిరిస్తే WHO దీనికి తలూపింది. చివరిగా చైనా ఎక్కడైతే చెప్పిందో అక్కడ మాత్రమే ఈ శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశోధనలు చేశారంటే వీళ్ళు ఎంత దారుణ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతటికీ ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ప్రపంచంలో ఘర్షణలు అన్నిటినీ సమసిపోయి శాంతియుత పరిస్థితులు తీసుకురావాల్సిన సమయంలో ఐక్యరాజ్య సమితి ఒకవైపు అమెరికాకో లేదంటే చైనాకో రష్యాకో బ్రిటన్కో ఇలాంటి దేశాలకు తొత్తుగా మారటం వల్ల మాత్రమే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. దీన్ని భారత్ పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. 2020లో మోదీ ఫర్ ది ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితిపై డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక మారకపోతే ఖచ్చితంగా మేము మీపై యాక్షన్ తీసుకోక తప్పదు అని మోదీ అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్గానే సెప్టెంబర్ నెలలో జైశంకర్ సైతం ఇదే తరహా వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక స్పష్టమైన ఇప్పటికైనా కొన్ని సంస్కరణలు తీసుకురాకపోతే ఇక మేము మా సొంత దారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆయన తేల్చి చెప్పేశారు. ఒకవేళ ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి కనుక మారకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి ఆల్టర్నేటివ్గా మరో కొత్త ప్రత్యామ్నాయం పుట్టుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఈ అగ్రదేశాలు కాకుండా చాలా పేదరిక దేశాలు అండ్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల ప్రాధాన్యతతోనే మరో ఐక్యరాజ్య సమితి లాంటిది ఏర్పాటైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.